హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో మరి జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. జ్యోతిష్యం విషయాలకు వస్తే నాది ఏ రాశి, నా రాశికి ఎలా ఉంది అని పండితులను అడగడం ఆనవాయితీగా వస్తుంది. మరి రాశి అనేది ఎలా వచ్చింది, ఎలా నిర్ణయించారు, ఎవరు దానికి అధిపతులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాశి అంటే ఒక పొలాల్లో ఉన్నటువంటి కళ్యాణంలో ఉన్నటువంటి కుప్పలు, ఇవి రాసులు అంటారు. మామూలుగా ధాన్యం రాశి, గోధుమ రాశి, కందుల రాశి అని రాసులుగా పోతుంటారు. మరి రాశి వృద్ధి చెందాలంటే మనం ఏం చేస్తాము, ఇంకొక గంప వేస్తాం, రాశి పెద్దదవుతుంది. ఇంకొక గంప వేస్తాం, ఇంకా పెద్దదవుతుంది. ఈ విధంగా రాసులు కూడా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన రాశి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంది. ఇది విషయం. ఇకపోతే రాసులు ఎలా వచ్చాయి, ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాని గురించి చెప్పుకోవాలంటే రాసులు 12 అంటే మనకు నెలలు 12. ఈ 12 నెలలు 12 రాసులుగా ఉన్నాయి. అయితే ఈ రాసుల్ని మొట్టమొదట 12 రాసులలో మేషం, వృషభం, మిథునం, కటకం, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. మరి ఈ 12 రాసుల్లో రవి 6 రాసులు, చంద్రుడు 6 రాసులు పరిపాలన చేస్తూ వచ్చేవారు. వీళ్ళకి ఈ పరిపాలన, మానవ జంతుజాలానికి నిర్ధారణ, వాళ్ళ యొక్క జీవన గమనాన్ని నిర్ధారించడం ఇవన్నీ కొంచెం కష్టతరంగా ఉండి వాళ్ళకి ఒక ఆలోచన కలుగుతుంది. మనం 6 రాసులు మనమే డివైడ్ చేసుకొని మనమే పంచుకుంటే మనమే పాలిస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం దీన్ని కొంచెం విస్తరింపజేద్దాము, మిగిలిన గ్రహాలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పరిపాలన చేయమని చెప్తాము అనే బుద్ధి పుడుతుంది. ఎవరికి? రవిచంద్రులకి. ఈ బుద్ధి కలిగించిన వాడు ఎవరంటే బుధుడు. బుధుడు బుద్ధికారకుడు కాబట్టి అది గ్రహించి బుధుడు మొట్టమొదట వీళ్ళ ఆలోచనకి అనుగుణంగా, వీళ్ళ బుద్ధికి అనుగుణంగా పోయి, అయ్యా నేను జనానికి అందరికీ బుద్ధిని ప్రేరణ చేసేవాడిని, అటు మంచి బుద్ధిగానో అటు చెడు బుద్ధిగానో ప్రేరణ చేస్తుంటా కాబట్టి నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు అని రవిని అడగడం, అలాగే రవి తెలియకుండా చంద్రుని అడగడం జరిగింది. అప్పుడు రవిచంద్రులు విడివిడిగా బుధునికి మిథున, కన్య రాశుల్ని అప్పగించారు. ఇక ఈ విధంగా ఉన్నప్పుడు శుక్రుడు, నేను ఆర్థిక చేయూతనిచ్చేవాడిని, ఆర్థిక బలాన్ని ఇచ్చేవాడిని, దాంపత్య జీవనానికి నేను కారకుడిని కాబట్టి నాకు కూడా ఇల్లు కావాలని చెప్పి రవిచంద్రుల్ని వేరువేరుగా అడగడం జరిగింది. అడిగితే అప్పుడు ఆ రవిచంద్రులు ఏం చేశారు, వృషభ, తుల రాశులకి ఇచ్చారు శుక్రుడికి. అయితే కుజుడు ఏం చేశాడు, నేను పరిపాలించేవాడిని, నేను క్షత్రియుడిని, నాకు ఇల్లు లేకపోతే ఎలా, మరి వాళ్ళకందరికీ ఇల్లున్నాయి, నాకు ఇల్లు లేకపోతే ఎలా అని చెప్పి క్షత్రియుడు కుజుడు నేరుగా పోయి అడుగుతాడు. అడిగితే అప్పుడు రవి ఒక ఇల్లు, చంద్రుడు ఒక ఇల్లు ఇస్తాడు. అదే మేష, వృశ్చిక రాసులు కుజుడికి సంబంధించిన అయిపోయాయి. ఆ తర్వాత గురువు, అందరికీ ఇండ్లు వచ్చినాయి, మరి నేను పండితుడిని, పౌరోహిత్యం చేసేవాడిని, మీకు అందరికీ దైవ నిర్ణయాలు నిర్ణయించేవాడిని కాబట్టి నాకు కూడా ఉద్యోగ వృత్తిని కూడా కలిగించేవాడిని కాబట్టి నాకు ఇల్లు కావాలని అడుగుతాడు. రవిచంద్రులు వేరువేరుగా గురువు గారికి కూడా ఒక 2 ఇల్లు ఇస్తారు. అదే ధనస్సు, మీనం. ఇక శని ఏం చేస్తాడంటే, అయ్యా నేను ఆయుష్కారకుడిని, ఐశ్వర్యకారకుడిని, మరి ఐశ్వర్యం లేకపోతే జనజీవనం లేదు కదా, కాబట్టి నాకు కూడా ఒక ఇల్లు కావాలి అని రవిని, చంద్రుని వేరువేరుగా అడిగితే రవిచంద్రులు ఏం చేస్తారంటే మకర, కుంభరాశులు ఇస్తారు. ఈ విధంగా బుధునికి కన్య, మిథునము, శుక్రునికి వృషభ, తులలు, అలాగే కుజునికి మేష, వృశ్చికాలు, తర్వాత గురువుకి ధనస్సు, మీనము, శనికి మకర, కుంభరాశుల్ని అలాట్ చేయడం జరిగింది. ఇలా అలాట్ చేసిన తర్వాత రాహుకేతువులు ఉన్నారు, మిగిలిపోయారు. ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే, దీనికి ముందు ఏం చేసింది, రవిచంద్రులకు మిగిలింది ఏంటంటే ఇక 2 ఇళ్ళే. ఆ 2 ఇళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అవి ఎవరికి ఇచ్చుకోలేరు కాబట్టి ఆ రవి సింహరాశిలో ఉండిపోతాడు, చంద్రుడు కటకంలో ఉండిపోతాడు. ఇక 12 రాశులు 7 గ్రహాలు డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక రాహుకేతువులు, అయ్యా మేము ప్రచారం చేసుకునే వాళ్ళం కదా, మాకు ఇల్లు లేకపోతే ఎట్లా, మేము బయట ఉండి ఏ విధంగా చేయాలి, అందరి ఇళ్ళకి ప్రచారం చేయాలి కాబట్టి నాకు ఇల్లు కావాలి అని రాహుకేతువులు రవిచంద్రులను అడుగుతాడు.
రాహుకి ఏం చేస్తాడంటే నువ్వు ఎలాగో పరిచారం చేసుకుంటావు కాబట్టి బుధుని ఇంట్లో నీడలో ఉండిపో, ఆ పంచలో ఉండిపో, బుధుని పంచలో నువ్వు ఉండిపో అని రాహుకి, అంటే కన్యలో, కన్య ఆల్రెడీ బుధుడికి కేటాయించారు కదా, బుధుని ఇంట పంచలో నువ్వు ఉండిపో అని చెప్పి రాహుని. అలాగే కేతువుకి మీనంలో, గురువు యొక్క ఇల్లు మీనం పంచలో నువ్వు ఉండు అని చెప్పి ఈ విధంగా రాహుకేతువులు కూడా తృప్తిపరుస్తారు. ఇలా నవగ్రహాలు అన్ని రాసుల్ని పంచుకొని వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి పుట్టిన శిశువు మొదలు గిట్టేంత వరకు, అంటే చనిపోయేంత వరకు కూడా వారికి లక్షణాలు కలిగించడము, వాళ్ళని వృద్ధి చేయడము, లేకపోతే వాళ్ళని బాధ పెట్టడము లాంటివి చేస్తూ వస్తున్నారు నవగ్రహాలు. ఈ నవగ్రహాల విషయాల్లోనే మళ్ళా అయ్యా మీరున్న ఇల్లే మీరు చూసుకోవడం కాకుండా మీరున్న ఇంటి నుంచి 7వ ఇల్లు కూడా, అంటే క్లాక్ వైస్ 7వ ఇల్లు కూడా మీరు చూస్తూ ఉండండి. అలా చూసినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఆ ఇంటిని మీరే పరిశీలించండి, ఉన్నా కానీ మీరు ఆ ఇంటికి సలహాలు ఇస్తుండండి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ప్రతి గ్రహము తన ఉన్న ఇంటి నుంచి 7వ ఇల్లు చూడడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కుజుడు పాలకుడు కాబట్టి నీకు ఇంకొక 2 ఇండ్లు ఎక్స్ట్రా అలా చేస్తున్నాము. కాబట్టి నువ్వు ఉన్న ఇండ్లు, నీ 2 ఇండ్లు మేష వృశ్చిక, మీ 2 ఇండ్లు కాకుండా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి 4వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు కూడా నువ్వు పరిశీలిస్తుండు అని చెప్తారు. అయితే శనికి ఆయుష్కారుడు, ఐశ్వర్యకారకుడు కాబట్టి నీకు ఇచ్చిన 2 ఇండ్లు ఏవేవి, మకర కుంభం, ఈ 2 ఇండ్లు కాకుండా నువ్వున్న ఇంటి నుంచి 3వ ఇల్లు, 7వ ఇల్లు, 10వ ఇల్లు కూడా పరిశీలిస్తున్నామని చెప్పి చెప్తారు. ఇక అలాగే గురువుకి నువ్వు అందరికీ నీతిని బోధించేవాడే కాబట్టి, మంచి మార్గంలో నడిపించేవాడే కాబట్టి నీకు ఇచ్చిన ఇండ్లు ధనస్సు, మీనం, ఈ 2 ఇండ్లు కాకుండా నువ్వున్న ఇంటి నుంచి ప్రతి 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9వ ఇల్లు కూడా చూస్తుండు అని చెప్పి ఎక్స్ట్రా పోర్ట్ఫోలియోలు కూడా వాళ్ళకి, ఎవరికి, కుజునికి, గురువుకి, శనికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు నవగ్రహాలందరూ కూడా వాళ్ళ స్థానాల నుండి వాళ్ళకి ఇచ్చినటువంటి అదనపు పోర్ట్ఫోలియోలు కూడా చూసుకుంటూ వాళ్ళు ప్రజలకి అటు మంచి చేయాలన్నా, చెడుపు చేయాలన్నా, వాళ్ళ యొక్క ఆయుష్ నిర్ధారించాలన్నా, వాళ్ళ అభివృద్ధి చేయాలన్నా, వాళ్ళ కుటుంబాన్ని చూడాలన్నా, ధనాన్ని చూడాలన్నా, వాళ్ళ వాక్కుని కూడా పరిశీలించాలన్నా, అలాగే సోదరులను పరిశీలించాలన్నా, ఈ విధంగా వాళ్ళు యొక్క కాలక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్ని మంచి మార్గంలో అటు లేదు ఇబ్బందులకి గురి చేయాలన్నా గురి చేస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. హరి ఓం.